దోస్ ఆర్ వెరీ కామన్ క్యాన్సర్స్. అంటే మనకి క్యాన్సర్స్ అంటే కామన్లీ ఇలాంటి ఆర్గన్స్లో వస్తాయి. కానీ అరౌండ్ 1 to 1.5% పీపుల్లో బోన్లో కూడా క్యాన్సర్ రావచ్చు. మనకి ఉన్న 206 బోన్స్ మన బాడీలో ఉంటాయి. ఈ 206 బోన్స్లో ఏ బోన్లోనైనా క్యాన్సర్ రావచ్చు. అప్పుడు మనం బోన్ క్యాన్సర్ అంటే మెడికల్ టర్మినాలజీలో సార్కోమా అని అంటాం. కొన్నిసార్లు ఈ క్యాన్సర్స్ మనకి చేతిలో కాల్లో ఉన్న జాయింట్స్లో, మసిల్స్లో, లేకపోతే నరాలలో అలాంటి ఆర్గన్స్లో కూడా మనకి క్యాన్సర్స్ రావచ్చు. అయితే అప్పుడు మనం సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ అంటాం. అంటే బోన్ క్యాన్సర్స్ అంటే ఓవరాల్ మనకి ఈ క్యాన్సర్ గడ్డలు అంటే ఈ విపరీతంగా పెరిగే గడ్డలు ఒకవేళ బోన్లో కానీ జాయింట్లో కానీ వస్తే అప్పుడు బోన్ క్యాన్సర్స్ లేదా సార్కోమా అని అంటాం. సో ఈ బోన్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఎవరిలో వస్తుందంటారు? నార్మల్లీ మనకి బోన్ ట్యూమర్స్ అంటే మనకి బోన్లో ఎక్కడైనా గడ్డ వస్తే ఎక్కడైనా మనకి ఇలాంటి ఆహ్, ఇలాంటి అబ్నార్మల్ గడ్డలు వస్తే వీటిని ట్యూమర్స్ అంటాం. ట్యూమర్స్ మనకి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి మనం నార్మల్‌గా రెగ్యులర్‌గా వినే బోన్ క్యాన్సర్స్ అంటే సార్కోమాస్. ఓకే. దీస్ ఆర్ క్యాన్సర్స్ మనకి బోన్‌లో స్టార్ట్ అయ్యి తర్వాత రక్తం ద్వారా లంగ్స్‌లో గానీ, వేరే బోన్స్‌లో గానీ, వేరే ఆర్గాన్స్‌కి స్ప్రెడ్ అవుతాయి. అయితే వీటిని బోన్ క్యాన్సర్స్ ఆర్ సార్కోమాస్ అంటాము. దీస్ ఆర్ మోర్ కామన్ ఇన్ మనకి యంగర్ ఏజ్ గ్రూప్‌లో లేకపోతే ఓల్డర్ ఏజ్ గ్రూప్‌లో. ఓకే. యంగర్ ఏజ్ గ్రూప్‌లో అంటే అరౌండ్ 2-3 ఇయర్స్ నుంచి 18-19 ఇయర్స్ వరకు పిల్లలలో చాలా కామన్. ఓకే. ఆస్టియోసార్కోమా, యువింగ్